బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తే మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు అవుతారన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. గతంలో జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ పేస్ట్ చేశారంటున్న చెల్లుబోయిన వేణుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్పై మన దగ్గర స్పందించడానికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. దీని మీద ఒక అయితే బీసీలకి ఒక చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పేసి చట్టం తీసుకొస్తానని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? బీసీలకు రక్షణ చట్టం అని ఒక పెద్ద అబద్ధం. దానికి మొదటి ముద్దాయి చంద్రబాబునే చేయాలి. దానిలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే. ఎందుచేతనంటే బీసీలకు విద్యగా దూరంగా ఉంచి కేవలం కుల వృత్తులకే పరిమితం కావాలని, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించిన మను సిద్ధాంతాన్ని అంటించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బీసీలను అనగదొక్కినటువంటి చంద్రబాబే దానికి అర్హుడు. బీసీల రక్షణ చట్టానికి బీసీలు ఇవాళ దిశా చట్టం వచ్చిన తర్వాత కానీ బీసీలకు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కానీ బీసీలు అందరూ గొప్పగా ఉన్నారు. అంటే ఒక అబద్ధం ఏదో చెప్పేస్తే నమ్మేస్తారు జనం అనుకుంటున్నాడు. తను పరిపాలించినటువంటి కాలంలో బీసీలు ఎంతమంది ఈ అట్రాసిటీస్ గురయ్యారు, వారు గురైనటువంటి సందర్భాల్లో తను ఎలా ప్రవర్తన చేశాడు, అలా వనజాక్ష అవ్వచ్చు లేదా ఇంకొకరు అవ్వచ్చు, మహిళల పట్ల ఎలా ప్రవర్తన చేశాడు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నాయకులు రెచ్చిపోయి చింతమనేని లాంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూడొచ్చు. అంటే బీసీ ఎస్సీలుగా ఎవరన్నా పుడతారన్నాడు, మరి చట్టం అతని చేత ప్రయోగించాల్సింది. బీసీలు అంటే కేవలం కులవృత్తులకే పరిమితం కావాలనేటువంటి భావజాలం ఎవరికి ఉంది? తనకే ఉంది కదా. అందులో మర్మం ఎవరు బీసీలు తెలుసుకోలేరు అనుకుంటున్నాడా? రక్షణ చట్టం ఎవరికి ప్రయోగించాలంటే ఎవరి మీద అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు మీద. ఇవాళ బీసీలు ఎక్కడా కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కుదవ పెట్టక్కర్లేకుండా నేరుగా డీబీటీ ద్వారా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలందరూ అట్రాక్ట్ అయ్యారని, సామాజిక న్యాయం అనేటువంటి పదవి, సామాజిక న్యాయం అన్న పదం చంద్రబాబు పాలనలో ఎండమావైతే ఇవాళ నిండుకుండా ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గీయులు రాజకీయ పరంగా చైతన్యం చెందుతున్నారు వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో పెడితే ఇవాళ మాట్లాడతాడా? జగన్ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మంది బీసీల మీద హత్యలు జరిగినాయని చెప్పి ఇది పెద్ద అబద్ధం కదా. ఎక్కడుంది అది? అంటే అబద్ధం చెప్పడమే కదా చంద్రబాబు నైజం. నిజం ఎప్పుడు మాట్లాడాడు? నిజం మాట్లాడతాడా? చంద్రబాబు నిజం మాట్లాడితే సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడు, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, జగనే నిజం మాట్లాడతాడన్నది అంత నిజం. చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడటం అంటే సూర్యుడు పశ్చిమాన్ని ఉదయించినంత నిజం అవుతుంది. 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి బీసీలకి పెన్షన్ ఇస్తాను. అమలు చేయని వాడే నేను ఇస్తాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు వీళ్ళు గుర్తు రాలేదా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు వీళ్ళు గుర్తు రాలేదా? వాళ్ళ జీవితాలు మార్చాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడైనా గుర్తొచ్చిందా? అంటే ప్రలోభాలతో అధికారాన్ని సాధించాలని వచ్చిన తర్వాత వదిలేస్తే ఏమీ చేయలేరు బీసీలని, అధికారం వచ్చిన తర్వాత వదిలేస్తే ఏమీ చేయలేరు బీసీలని అతి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనే నిన్న బీసీ డిక్లరేషన్. చంద్రబాబు నాయుడు ఒకవేళ చట్టం బీసీ రక్షణ చట్టం అమల్లో అయితే చంద్రబాబునే మొట్టమొదటి ముద్దాయి అవుతాడని చెప్పి గోపాలకృష్ణ ఆరోపించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.